ఏంటండి మీ అమ్మాయి పరిస్థితి ఇలా ఉంది? మరి ఏంటి నిన్న నుంచి ఉన్నారా ఇక్కడే? అవును సార్ మేడం, ఇక్కడే ఉన్నాం నిన్నటి నుంచి. నిన్న మేము వచ్చేపాటికి మహిళా మండలిని ఇద్దరు ముగ్గురు తీసుకొచ్చుకున్నాం. మా జతకి లోపలికి వెళ్ళాం. ఉన్నారు, తండ్రి ఉన్నారు, అత్తమ్మ ఉన్నది. లేదండి మీ భర్త అంటున్నా. మా భర్త లేరండి, చనిపోయారు. మా పాపకి 11వ సంవత్సరం అయినప్పుడు చనిపోయారు. మాక నేను చిన్నపిల్లలకి ట్యూషన్ చెప్తాను మేడం. మా ఆయన వ్యవసాయం చేసేవారు. మాకు భూమి ఉంది 3 ఎకరాలు. అలా తీసాం, ఆమెను చదివిచ్చా. ఎంఎస్సి చేసింది మేడం, కంప్యూటర్ సైన్స్ ఎంఎస్సి చేసింది అమ్మాయి. చదివించుకుంటూ వచ్చా. చదివి ఓయూలోనే చదివింది ఎంఎస్సి. ఇంటికి వెళ్ళాగానే వీళ్ళు వచ్చారు. మ్యారేజ్ అనుకున్నాం. మళ్ళీ మంత్లోనే అంతకుముందే మా ఇంటికి రాకముందులే 1 నెల 2 నెలల్లో వాళ్ళ నానమ్మ చనిపోయి, అయితే 7 అయిపోయిన తర్వాత చేసుకుందాం అనుకున్నారు. సరే మెదలకుండా ఊరుకున్నాం. ఇక ఏమో పెట్టిందో ఆయన పెట్టిండో ఎవరు పెట్టిండో ఇష్టపడ్డారు. వాళ్ళు వచ్చి చూశారు. ఆడబిడ్డ వచ్చి మా మరదలు ఎంత క్యూట్గా ఉందని ముద్దు పెట్టుకుంది. అత్తమ్మ కొంచెం హైట్ తక్కువ ఉన్న బాగుందిలే అని అన్నది. అందరూ మెచ్చి చేసుకుంటాం అన్నారు, చేశారు. ఏంటండి మరి ఇప్పుడు ఏదో ఎలర్జీ ఉందని అంటే నిజంగా వదిలేయడానికి కారణం ఆ ఎలర్జీయేనా లేకపోతే ఎలర్జీని ఇంకేం లేదు మేడం, ఇంకే వేరే కారణం లేదు. ఎలర్జీ గురించి అస్సలు పాయింటే అది, ఇంకోటి లేనే లేదు వాళ్ళకి. దాని గురించి ఇంతవరకు అంటుకోలేదు, ముట్టుకోలేదు అమ్మాయిని, టచ్ కూడా చేయలేదు. అది ఎప్పుడో తగ్గిపోయింది. మా ఇంటికి వచ్చిన 10 రోజులకి, వారం రోజులకే తగ్గిపోయింది ఎలర్జీ. దానికి ఒక పేరు పెట్టి సోరియాసిస్ అని మమ్మల్ని ఇంత చేస్తే ఎన్ని చోట్ల సిట్టింగ్ కూర్చోబెట్టినా నాకు అక్కర్లేదు అన్నాడు. ఓకే నాన్న నీకు అక్కర్లేదంటే ఇంకా బలవంతం లేదు. ఒక మధ్య మనిషిని పెట్టుకొని మాకు ఇచ్చేయి, మేము ఇచ్చింది ఇచ్చేయి నీకు. ఇప్పుడు పొలం 2 ఎకరాల పొలం ఇచ్చా, నీ పేరు రిజిస్ట్రేషన్ చెయ్యలేదు, ఇచ్చాను అంటున్నా మేడం అన్నాను కదా. మరి 12 తులాలు బంగారం పెట్టా, నా బంగారం నాకు ఇచ్చేయండి. ఇప్పుడు వాళ్ళకి ఇష్టం లేనప్పుడు మీరు ఏం చేయదలుచుకోలేరు. కాకపోతే మీ డబ్బు, మా డబ్బు మేము పెట్టిన ఖర్చు అమ్మాయికి మరి ఇంత నిందేసింది మేడం. సంవత్సరం అయింది, సంవత్సరం దాకా ముట్టుకోలేదంటే ఎవడన్నా నమ్ముతాడా మేడం? జనాలు నమ్ముతారా? పెళ్ళై సంవత్సరం అయింది, ఇప్పుడు విడిపోతున్నారంటే ఎవరన్నా ముట్టుకోలేదంటే ఎవరన్నా నమ్ముతారా? నా పిల్లకి ఓ సూర్య ఆశీస్ అని పెడుతుంటే మీరే చూశారుగా, రేపు ఇంకొకటి ఎట్లా వస్తాడు? మరి అదే సెక్యూరిటీగా బతకటానికి న్యాయం చేయాలి కదా ఏదో ఒకటి. ఇంకా అంతే, మాకేం వాళ్ళకి 3 రోజులు అయిపోయింది మేడం. ఏం చేయాలి మేడం? అదిగో ఫుడ్ తెప్పించుకున్నాం పొద్దున్నుంచి ఇంతవరకు ఏం తినలా. అమ్మాయి తినలా, నేను తినలా, పాప మామ తినలా. వచ్చిన వాళ్ళందరం అట్నే ఉన్నాం. తిందాం ఇంక ఇప్పుడు ఒక ముద్ద తిందాం. వస్తున్నారు మేడం, అందరూ వస్తున్నారు. ఏం కాదు మేడం, పోలీసులు ఉన్నారు. 108 చేస్తున్నాం, 100 చేస్తున్నాం. మాకు సెక్యూరిటీ కావాలని. ఏం కాదమ్మా మీకు చెప్తున్నా మేడం. అవును మేడం, అందుకని తింటాం కానీ మా బాధ మాకుందిగా మేడం. అంతే అంతే మేడం. ఆ డబ్బు కూడా మేడం మా అమ్మాయికి ఎంత ఖర్చు పెట్టినాము, అమ్మాయి గురించి, మీ గురించి, పెళ్లి గురించి మాకు 30 లక్షలు అయింది మేడం. బంగారం కూడా దాంట్లోనే, మేడం. అవ్వదా 30 లక్షలు అయింది. ఇదండి పరిస్థితి. పావని వాళ్ళ భర్త కార్తిక్ గారు పెళ్లి చేసుకుని కూడా దాదాపు ఇప్పుడు మే వస్తే కూడా సంవత్సరం అవుతుంది అని చెప్తున్నారు పావని. అదే ప్రస్తుతము వాళ్ళ అత్తగారి ఇంటి వద్దే పావని వాళ్ళ అమ్మగారు, అదేవిధంగా మహిళా మండలి లీడర్ కూడా ఇక్కడే ఉన్నారు. మీరు చూసినట్టు అక్కడ బోర్డు ఒక్కసారి గమనించవచ్చు. కె రాజీరెడ్డి ఏపీఎస్ ఆర్టీసీ రెడ్డి కాలనీ అని కూడా కనబడుతుంది. ఏపీఎస్ ఆర్టీసీ అంటే గ్రూప్ మెంబర్స్ అందరికీ కూడా లీడర్ అంట వాళ్ళ మామయ్య. సో లీడర్షిప్ ఇంత ఉండి ఇంత వాళ్ళకు కూడా అంటే బతకడానికి ఇల్లు అన్నీ కూడా బాగానే ఉన్నాయి. ఒక గవర్నమెంట్ జాబ్ పరంగా కూడా అన్నీ ఉన్నప్పటికీ కూడా అంటే అమ్మాయిని వదిలించుకోవడానికి కూడా ఎలర్జీ ఉంది.
అది ఉంది ఇది ఉందని చెప్పేసి కూడా కొన్ని కారణాలు చెప్పైతే అంటే పెళ్లి చేసుకొని సంవత్సరం దగ్గరకు వచ్చినప్పటికీ కూడా దాదాపు ఒక 20 రోజులు మాత్రమే అత్తగారింట్లో ఉందని చెప్తుంది అమ్మాయి. మొత్తం అంతా కూడా వాళ్ళ అమ్మగారింట్లోనే వదిలేసి వచ్చారంట. అంటే వదిలించుకోవడానికి అయితే మొత్తంగా దాదాపు సంవత్సరం నుండి ప్రయత్నిస్తున్నటువంటి పరిస్థితి. ఇప్పుడు అమ్మాయి మీడియా ముందుకు వచ్చి అంటే పోలీస్ స్టేషన్కి వెళ్ళి అంతా కంప్లైంట్ ఇచ్చారు, కౌన్సిలింగ్ అంతా కూడా కంప్లీట్ అయింది. అన్నీ అయినప్పటికీ కూడా పట్టించుకోనటువంటి పరిస్థితి ఏర్పడింది ఈరోజు. సో తన భర్తకి కొంత ఇన్ఫ్లుయెన్స్ ఉందని ఎమ్మెల్యేలు ఎంపీలు తెలుసని ఆ డబ్బిచ్చి కూడా కొంత పోలీసులను కూడా మేనేజ్ చేస్తున్నారని కూడా అమ్మాయి ఈరోజు కన్నీళ్లు పెట్టుకుంటున్నటువంటి పరిస్థితి ఏర్పడింది. సో అందువలన మీడియాను ఆశ్రయించింది ఆ అమ్మాయి. సో మరి మీడియా ద్వారా అయినా న్యాయం జరుగుతుందంటూ కూడా ఆశిస్తుంది. తను వాళ్ళ భర్త వద్దంటున్నారు కాబట్టి తనకు వద్దన్నప్పుడు నేను బలవంతంగా ఉండలేను, కాకపోతే నేను ఇచ్చినటువంటి డబ్బు కావచ్చు, నాకు అయినటువంటి అప్పు కావచ్చు, వాళ్ళ పెట్టినటువంటి బంగారం ఏదైతే ఉందో అది తిరిగి కావాలంటూ మాత్రమే ఈరోజు మీడియా ముందుకు వచ్చినటువంటి పరిస్థితి. మరి ఆ అమ్మాయికి న్యాయం జరగాలంటూ కూడా కొంత మహిళా మండలి లీడర్ కూడా సపోర్ట్గా ఉన్నారు. దాదాపు 3 రోజుల నుంచి కూడా వాళ్ళ ఇంటి బయటే పడిగాపులు కాస్తున్నటువంటి పరిస్థితి. అంటే తిండి తిప్పలు లేకుండా కూడా ఇక్కడే ఉంటున్నటువంటి పరిస్థితి. ఆ అమ్మాయి అసలు ఇప్పటికీ కూడా ఏం తినలేదని చెప్తుంది. అయినా కూడా వాళ్ళు మొత్తానికి ఇంటికి తాళం వేసుకొని కూడా ఇక్కడికో పరారులో ఉన్నటువంటి పరిస్థితి ప్రస్తుతం. అంటే ఫోన్ కాల్ చేస్తుంటే కూడా అక్కడ పెళ్ళి ఉంది ఇక్కడ పెళ్ళి ఉంది అంటూ కూడా మొత్తానికి ఇంటికి లాక్ వేసుకొని బయటికి వెళ్ళిపోయారు. మరి ఎప్పుడు వస్తారు ఏంటని కూడా వాళ్ళు వచ్చే వరకు కూడా న్యాయం కోసం ఇక్కడే ఇంటి బయట ఎదురు చూస్తానంటూ కూడా పావని ఈరోజు వాళ్ళ అత్తగారి ఇంటి బయట ఉన్నటువంటి పరిస్థితి ఉంది. రోజు కూర్చొని నా పరిస్థితి బాగోలేదు. ఇంకొకటి ఏంటంటే వీళ్ళ నోటికొచ్చిన మాటలు, ఏం మాటలండి, ఎవరి కోసం నేను అబ్బాయిని ట్రాప్ చేసేదానిలా కనిపిస్తున్నానా? వాళ్ళకి కావాలని పెట్టించారు ఇప్పుడు ఈ కామెంట్స్ అవన్నీ కావాలని నన్ను బ్యాడ్ చేయడానికే పెట్టిస్తుర్రు. నేను చెప్తున్నా రేపు మాత్రం వీళ్ళు వచ్చి నాకు ఏందనేది నా న్యాయం నాకు చేయకపోతే నేను ఈ ఇంటి ముందే సూసైడ్ చేసుకొని చచ్చిపోతానండి. నాకు ఇంటికి పోయి అక్కడ బాకీలతో గొడవలు పడి వాళ్ళతో మాటలు అనిపించుకొని చచ్చే కన్నా ఇక్కడే చచ్చిపోతానండి. ఈయన పెళ్ళంగానే ఈడే వస్తా. ఈయన చుట్టాలు అందరు కలిసి ఇంకెన్ని మీడియా ముందుకు వచ్చారు కాబట్టి మీకు న్యాయం జరుగుతుంది. ఏ న్యాయం? మీడియా ముందుకు వస్తేనే న్యాయం జరుగుతుంది అని పొద్దున్నేమో మీడియా వాళ్ళతో లైవ్ పెట్టించుకుంటే వాళ్ళతో మెసేజ్లు పెట్టించి నేను వాడికి ఒక ఆడపిల్ల గురించి మాట్లాడే మాటలా మొగ్గలు అబ్బాయిలను ట్రాప్ చేసి ఏమంటారు ఏం మాట అండి? వాడు చదువుకునే పిల్లోడా లేకపోతే బజార్లో తిరిగేటోడా? ఒక అమ్మాయి గురించి మాట్లాడచ్చా? అసలు వాడికి ఏం సంబంధం అంటే వాడు బాబాయ్ కూతురు, వాడికి ఏం సంబంధం? అదేమని ఉంటే నా భర్త నేను చూసుకుంటాం, నా ఫ్యామిలీ నేను చూసుకుంటాం, ఆయన ఎందుకు ఇన్వాల్వ్ అవుతుండంటే వీళ్ళే పెట్టిస్తురా ఇలాంటి కామెంట్స్ అన్ని. మీకు తోడున్నారు మీ అమ్మగారు, మహిళా మండలి లీడర్ కూడా వచ్చారు కాబట్టి మీరు మీడియా ముందుకు వచ్చి కూడా మాట్లాడారు కాబట్టి కొంత మీకు సపోర్ట్ అనేది దొరుకుతుంది. సో దీన్ని కూడా చూసి ఫర్దర్గా రేపు వచ్చేటువంటి అవకాశం అయితే ఉంది. అదే రావాలి అని మేము అందరం కోరుకుంటున్నామమ్మా. రేపు వచ్చి ఈ సమస్య పరిష్కారం దొరికితే అమ్మాయి ఏం డిమాండ్ చేస్తలేదు, 15 తులాల బంగారము, 30 లక్షల అప్పు కట్టేస్తే చాలు, అబ్బాయి వద్దు అంటుండు కనుక నేను మ్యూచువల్గా విడాకులు ఇస్తాను అంటుంది. అంతే. ఇక రాజిరెడ్డి గారు మీరు ఎక్కడున్నా కార్తిక్ రెడ్డిని తీసుకొని వచ్చి అమ్మాయి లక్షలు కానీ కోట్లు కానీ డిమాండ్ చేస్తలేదు, పెళ్లి కానీ చేసిన అప్పు తీర్పి ఆ అమ్మాయి గోల్డ్ అమ్మాయికి ఇచ్చేస్తే నేను మ్యూచువల్గా విడాకులు ఇస్తాను అంటుంది. మీరు వద్దు అంటున్నారు కనుక అమ్మాయితో మాట్లాడి మేము మ్యూచువల్గా కూర్చునబెట్టి మ్యూచువల్గా విడాకులు ఇప్పించేస్తామండి. ఎక్కడున్నా మీరు రావాలండి. అమ్మాయి వేరే అఘాత్యం చేసుకుంటా అని చాలా రోధిస్తుంది. ఆ రోజున మనకు మంచిది కాదండి. ఎందుకంటే మనకు కూడా ఆడపిల్లలు ఉండ్రు, ఒక ఆడపిల్ల ఊసురు ఊకే పోదండి. ఆ అమ్మాయిది ఏందో ఆ అమ్మాయి నష్టపరిహారం కట్టించి మీ అబ్బాయికి ఆ అమ్మాయి నచ్చలేదు కనుక వద్దు అనుకుంటుండు కనుక మనం మ్యూచువల్గా పెద్ద మనుషులు అటుపక్క 2 పెద్ద మనుషులు ఇటు నుండి 2 పెద్ద మనుషులు కూర్చొని మాట్లాడుకొని మ్యూచువల్గా విడాకులు తీసేసుకోండి. ఇది నా విజ్ఞప్తి అండి. సో ఇది మీరు కార్తిక్ రెడ్డి గారు ఎక్కడున్నా కూడా మీరు ఎందుకంటే దయచేసి ఆమె మీడియా ముందుకు రావడానికి కూడా కారణము మిమ్మల్ని ఏదో చేయాలని కాదు, తన మనీ ఏదైతే ఉందో దాని గురించి మాత్రమే మీడియా ముందుకు వచ్చారు ఆవిడ. ఈరోజు విన్నారు కదా, సూసైడ్ కూడా చేసుకుంటా అని కూడా అంటే చెప్తున్నారు. అది కూడా మీకు ఎక్కడున్నా కూడా మళ్ళీ అది మీకు ప్రాబ్లం అవుతుంది. ఎందుకంటే ఇది ఇంకా పెద్ద ఇష్యూ కాకముందే అమ్మాయికి ఏదైతే డబ్బులు ఇచ్చి ఆ మనీ ఏదైతే ఉందో ఆమె చేసినటువంటి అప్పు కూడా కట్టాలని ఆమె కోరుకుంటున్నారు. నాకు ఏదన్నా అయితే మాత్రం మేడం ఈ ఫ్యామిలీ కార్తిక్ వాళ్ళ అమ్మ నాన్న వాళ్ళ అక్క ఆయన పేరేంటి పూర్ణ,
వీళ్ళు మాత్రమే బాధ్యులండి. నన్ను ఇంతలాగా రోడ్డుకి తెచ్చి రోజు నానా మాటలని ఆడపిల్లని రోడ్డు మీద పడేసి ఇంకా ఏమి ఇజ్జత్ మిగిలిస్తున్నారు? ఏం మాటలండి? మాట్లాడే మాటలైన ఆడపిల్ల గురించి ఇంకా నేను ఎందుకు బతకాలి? ఒక పరంగా చూస్తేనేమో నేను మొత్తం నష్టపోయి బాకీలు చేసుకొని ఒక పరంగా ఉన్నా, ఇంకో పరంగా చూస్తే ఇజ్జత్ తీయడానికి ఈ పర్సన్ వచ్చిండు. డివోర్స్ అంటే అంత చిన్న మాటలా అండి? ఒక ఇష్టపడ్డ మనిషిని మర్చిపోవడం అంటే అంత చిన్న మాటలా అండి? రెండు ఫ్యామిలీస్ లైఫ్ లాంగ్ సఫర్ అవ్వాలండి డివోర్స్ అంటే. కామెంట్ పెట్టేట్టు ప్రతి ఒక్కడు వాడికి నచ్చిన కామెంట్ పెట్టుకొని పోతుంటాడు. అక్కడ మేము ఇంతవరకు అబ్బాయి నన్ను ముట్టుకోలేదంటే టచ్ చేయలేదంట అని ఒకడు పెడతాడు. అరే మీకు ఎప్పుడు చూసినా ఒక ఆడపిల్ల మాట్లాడుతుంటే దాంట్లో ఒక సెక్చువల్ కంటెంట్ తప్పించి మీకు ఇంకేం దొరకదా? ఆడపిల్ల అంటే మీకు అక్కడ ఆడపిల్లకి అన్యాయం జరుగుతుంది, మీకు వీలైతే దాని గురించి స్పందించండి. అక్కడ అమ్మాయి టచ్ చేయలేదు అంటే దాని అర్థం పెళ్లి చేసుకున్నా కూడా భర్త అమ్మాయిని ఎలాంటి సంతోషం లేకుండా ఏది లేకుండా అసలు అమ్మాయిని దూరం పెట్టుకుంటూ ఉన్నాడని పిల్ల బాధపడుతూ తన బాధను చెప్పుకుంటూ ఉంటే మీరు అక్కడ ఏంటి కామెడీ తీస్తున్నారా లేకపోతే సెక్షువల్ కంటెంట్ తీస్తున్నారా? భర్తతో మాత్రమే అలాంటివి కోరుకుంటుందండి ఆడపిల్ల అయినా. మీకు నోటికొచ్చి మాట్లాడే అర్హతలు మీకు ఎవరికీ లేవు. ఇక్కడ ఇష్టం వచ్చిన కమెంట్లు పెట్టుకోవడం కాదు, పెట్టేటప్పుడు 1 మినిట్ ఆలోచించాలి. పాల్పడద్దండి, ఎందుకంటే మీరు మీడియా ముందుకు వచ్చారు, ఇంత కష్టపడి ఇంత ముందుకు వచ్చి కూడా మీరు రేపు ఏమైనా చేశారంటే అది అసలు మీకంటూ ఒక అమ్మ ఉంది, అమ్మ తప్ప ఎవరు లేరన్నారు. మీ అమ్మ మొహం చూసైనా మీరు ధైర్యంగా ఉండాలి. మీరు న్యాయం కోసం పోరాడుతున్నారు కాబట్టి న్యాయం జరుగుతుంది. ఏ న్యాయం మేడం? ధైర్యంగా ఉండి పోరాడాలి. ఇలా చేస్తా ఏ న్యాయం మేడం? ఏం న్యాయం జరుగుతుంది నాకు? 1 ఇయర్ నుంచి ఫైట్ చేస్తున్నా. తెలియనోడు ఏమంటున్నాడు, నీకు న్యాయం జరగాలంటే కూర్చోబెట్టుకొని మాట్లాడుకోమ్మా అంటున్నారు. 1 ఇయర్ గా ఇలాంటివన్నీ అయిపోయినాయి. ఫైట్ చేసి ఇక్కడ కూడా కూర్చోడానికి ఉన్నానని చెప్తున్నారు కదా. ఇంకొంత పేషెన్స్ గా ఉండి మీరు ఇంకా పోరాడితే మీ ఏమేమి కావాలనుకుంటున్నారో అవి వచ్చేస్తుంది. మీరైతే ధైర్యంగా ఉండండి, అంతకుమించి. సో ఇది ప్రస్తుతం ఆమె అయితే కొంచెం కన్నీళ్ళకు గురవుతుంది. ఆమె బాధ అసలు తట్టుకోలేని పరిస్థితి. దాదాపు 3 రోజుల నుంచి ఇక్కడే ఉంటున్నా కూడా వాళ్ళు పట్టించుకోకుండా ఇంటికి తాళాలు వేసుకొని ఎక్కడికో వెళ్ళిపోయారు. ఆవిడకేమో బంగారం నా చేసిన అప్పు నేను కట్టుకోవడానికి నా డబ్బులు నాకు ఇవ్వు, నా బంగారం నాకు ఇవ్వమని మాత్రమే కోరుకుంటున్నారు. అంతకుమించి ఆవిడ ఎటువంటి రిస్ట్రిక్షన్స్ కూడా పెట్టడం లేదు. వాళ్ళకి వద్దనుకుంటే ఓకే వదిలేసేయండి, కాకపోతే నన్ను రోడ్డు పాలు చేయకుండా నేను చేసుకున్నటువంటి అప్పు కట్టుకునే విధంగా నా పై